శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి దత్తాత్రేయాయ నమః. దత్తభక్తులకు విజ్ఞప్తి. ఇప్పటి వరకు 7 నామాలు జపం పూర్తయింది. ఈ 7 నామాలు కలిసిన శ్లోకము మీకు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. రోజు పడుకునే ముందు ఈ శ్లోకం చదివి పడుకోండి. నామాలు ఇంతవరకు చేసినవి 7 నామాలు. 1 వరదరాజాయ నమః, 2 రాజరాజ కార్తవీర్యాది రాజ్యప్రదాయ నమః, అనఘాయ నమః, విశ్వశ్లాఘ్యాయ నమః, మితాచారాయ నమః, దత్తాత్రేయాయ నమః, మునీశ్వరాయ నమః. ఈ చివరికి యా నమః అనేటువంటి 3 అక్షరాలు తీసేసి పేర్లే ఉంచుకొని వరదరాజాయ నమః దానికి వరద అని, కార్తవీర్యాజు రాజరాజ కార్తవీర్య రాజరాజ ప్రదో అనఘాయ నమః అని అనఘాని, విశ్వశ్లాఘ్యో మితాచార. ఈ విధంగా వరద శ్లోకం చెప్తాను, ఇప్పుడు వినండి. వరద కార్తవీర్యార్జున రాజరాజ్య ప్రదో అనఘ, విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వర. ఈ విధంగా 7 నామాలు మనం జరుపుకున్న పేర్లు వచ్చేటువంటి అయినాయి. ఈరోజు 3 సార్లు రాత్రి పడుకోముందు జ్ఞాపకం చేసుకోండి. మిగతా నామాలు ఇంకా 2-3 అయిన తర్వాత దీనికి జోడించి పలకవచ్చును. ఇది జ్ఞాపకం చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి నోటికి వచ్చిన తర్వాత ప్రతి మంత్రానికి ముందు ఒకసారి దాన్ని మననం చేసుకొని కొత్త మంత్రం జపించుకోవచ్చు. ఇప్పుడు ఈ నెలలో చెప్పేటువంటి యొక్క మంత్రాన్ని గురించి చెప్తాను, వినండి. ఈ నెల లోపల ఉండేటువంటి దత్తాత్రేయుడు పరబ్రహ్మ పరాశక్తి స్వరూపుడు. అందుకొరకే దత్తాత్రేయుడు అనగా నిజానికి విచారిస్తే ఒక వ్యక్తిగా అనుకుంటాం. చూపునకు ఆ విధంగా కనబడతాడు, కానీ అది నిజం కాదు. తత్వాత్మకంగా చూస్తే దత్తాత్రేయుడు ఒక శక్తి. ఇంకా చెప్పాలంటే చిత్శక్తి అనగా శివశక్తి స్వరూపం. శివశక్తి అంటే సృష్టి స్థితి లయకారకమైన దివ్యశక్తి, అదే దత్తశక్తి. మొత్తం ఈ విశ్వమంతా అణువణువున అవ్యక్తంగా కనబడకుండా ఉన్న పరాశక్తే దత్తశక్తి. ఈ శక్తి అనంతమై అనిర్వచనీయమై అమోఘమైన విజ్ఞాన తరంగమై విశ్వంలో ప్రతి అణువుకు శక్తిని ప్రసాదిస్తుంది. ఎవరైతే శోధన చేసి సాధన చేసి ఆ శక్తిని సంపాదించుకున్న వారికి శక్తి దత్తమవుతుంది. కాబట్టే దానిని దత్తశక్తి అని పిలిచారు. ఈ శక్తే ప్రతి వ్యక్తిలోనూ ఆత్మశక్తిగా వెలుగుతూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా 3గా మారుతూ త్రిమూర్తులు సమైక్య రూపంగా ఉన్నటువంటి తేజరిల్లుతూ ఉంటుంది. అందుకే ఈ మార్గశిర మాసంలో మనం జపించే కొత్త నామం పేరు ఓం ద్రాం పరాశక్తి పదశ్లిష్టాయ నమః. ఓం ద్రాం పరాశక్తి పద శ్లిష్టాయ నమః. ఓం ద్రాం పరాశక్తి పద శ్లిష్టాయ నమః. ఇది ప్రకృతి ఆశాపరమైన నామం. సృష్టిలోని ప్రకృతి అంశకు సరస్వతి, లక్ష్మీ, పార్వతులు చిహ్నమైతే పురుషాంశకు త్రిమూర్తులు చిహ్నం. వీరి కలయికయే సృష్టికి మూలం. అంటే 3 జంటలు 6 శక్తులుగా, ఒక్కటి ఊర్ధ్వముఖమైన త్రికోణం 3 శక్తులది, తర్వాత పురుషులది మరి ఒకటి అధోముఖమైన త్రికోణం. ఈ పైనున్నటువంటి ఊర్ధ్వముఖ త్రికోణం మధ్యలో కింది ముఖ త్రికోణంను ఒకదాని మీద ఒకటి అమర్చితే అది 6 కోణాల చుక్కగా ఏర్పడుతుంది. ఈ యొక్క చిహ్నంను ఆజ్ఞాచక్రం అని అంటారు. అది మన దేహంలో 6 చక్రాలు మూలాధారంగా ఉండి మూలాధారం నుండి సహస్రారం వరకు ఉంటాయి. ఈ ఆజ్ఞాచక్రం మన దేహంలో పైభాగాన ఉంటుంది. ఇందులో ఉండేటువంటి జ్ఞానశక్తి యోగశక్తిగా మారి అన్నింటికంటే పైభాగాన ఉండే సహస్రార చక్రంలో చేరుతుంది. దానినే అమృత బిందు స్థానం అంటారు.
అదే బ్రహ్మరంధ్రం. దానికి అందులో కలిసిపోవటే ద్రామ్ అనే దత్త బీజాక్షరం యొక్క పరాకాష్ఠ. అందుకే ప్రతి నామంలకు ముందు ద్రామ్ అని జోడించబడింది. త్రికోణాంతర్బిందు రూపం దత్తాత్రేయం నమామ్యం. బిందు త్రికోణ షట్కోణం దత్తాత్రేయ స్వరూపకం. సహస్రాయన మాత్రేయం అవధూతం నమామ్యం. ఇది శ్రీచక్రం పరాశక్తిలోని విశిష్టత. దత్తుడు పరశురామునికి త్రిపుర రహస్యం బోధిస్తూ త్రిపుర శక్తి అంటే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనే ఆమె త్రిపురాలను ఛేదించుకొని ఏ కుండలిని శక్తి సాధకుని సహస్రం చేరుతుందో దానిని చిచ్చక్తి, త్రిపురాశక్తి అని పేరు. ఆ శక్తియే నేను. సాధన వల్ల, శోధన వల్ల, గ్రంథిత్రయ భేదనం వల్ల సాధకునకు నేను దత్తమవుతాను. అందుకే నాకు దత్తుడని పేరు వచ్చిందని పరశురామునికి దత్తుడు తెలిపాడు. జమదగ్ని పరశురాముడి తండ్రి హత్య గురైనందువల్ల రేణుకాదేవిని పరశురామ రామ అని చెప్పేసి 21 సార్లు అర్చినందువల్ల భూమిపైన శక్తులందరినీ నిశ్శేషంగా నెత్తుటేళ్ళు వధించి 21 సార్లు ఏరుకొని అందరినీ వధించినటువంటి వాడేళ్ళు. ఆ నెత్తుళ్ళే శమంతక పంచకం అని మడుగులుగా తయారై ప్రసిద్ధి పొందింది. ఈ హత్య వల్ల దోషం వచ్చింది కాబట్టి దాని పరిహాస కోసం సహ్యాది గల దత్తాత్రేయుని కలుసుకోమని వెళ్తుండగా దారిలో తల్లిదండ్రులు ప్రత్యక్షమై దోష నివారణకు యజ్ఞం దత్తుని ఆధ్వర్యంలో చేయమని ఆ బంగారు ప్రతిమను ఒక భార్య రూపంలో ఉంచుకోమని చెప్పారు. ఈ విధంగా తల్లిదండ్రులు చెప్పిన విధంగా దత్తుని ద్వారా యజ్ఞం చేసి దోష పరిహారం చేసుకున్నాడు పరశురాముడు. అంటే శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది, జ్ఞానహీనమైన శక్తి వినాశానికి దారితీస్తుంది. అందుకే మనం జ్ఞానంతో బంధంలో నుండి విడుదల పొందాలి. తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణత సాధించాలి. ఈ శక్తికి జ్ఞానం నుంచి అనుమతి దొరకాలి. ఈ పరశురామ జాగ్రత్తగా విను. రేణుకాదేవియే జగన్మాత, పరాశక్తి. ఆమెయే సంధ్యాదేవి, యోగీశ్వరి. 3 కాలాల్లోనూ ఆవిడను తప్పక వందనం అర్చించి తీరాలి. ఆమె అర్చనకు నీళ్లే ప్రధానం కాబట్టి ఆమెయే సర్వకాలానువర్తిని, పరబ్రహ్మైక రూపిణి. ఆమెయే గాయత్రి. మహాకాళి నామంలో ఇడనాడిగాను, మహాలక్ష్మి పింగళ నాడిగాను, ఏకవీరగా సుషుమ్న నాడిగాను ఆమె ప్రతి మనిషిలోని శరీరాల్లో నివసిస్తుంది. ఇంకా పరశురాముడికి బోధిస్తూ గాయత్రి సర్వశక్తి స్వరూపిణి, ప్రచండ చండి, ఏకవీర, చిన్న మస్తక. ఆమె పేరే రేణుకాదేవి, త్రిపురాదేవి. చివరికి తెలియజేసేది ఏమంటే ఆమెయే నేను. ఎలా అంటే పరబ్రహ్మ స్వరూపిణి ఆమె అయితే పరబ్రహ్మ రూపుడనే నేను. అంతే కదా, నాలోనే సహభాగం రూపం ఆమె. అంటే ఒక నాణ్యకు 2 వైపులా చిహ్నాలు ఉన్నట్లు విశ్వం అనే నాణ్యానికి కొనసాగాలంటే 2 వైపులా వారు అవసరమే. ఈ విధంగా పగలు రాత్రి రెండైనా రోజు అనేది ఒకటి, కష్టాలు సుఖాలు రెండైనా జీవితం నాణ్యం అనేటువంటిది ఒకటి, భార్యాభర్తలు ఇద్దరైనా సంసారం అనే నాణ్యం ఒక్కటే. కనబడటానికి ఎన్ని అయినా ఒక్కటిగా ఉండేది అనేది శాశ్వతమైనటువంటిది. దైవం అనే ఒకదాని కింద 33 దేవతలు, గురువు అనే నామం కింద ఎందరో కోట్ల గురువులు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయినా ఆచరణ విచారణ లేక నిర్లక్ష్య భావంతో మురిగిపోతున్నారు. శాశ్వతం ఏదో దాన్ని తెలుసుకోక అశాంతిని శాంతిని కోల్పోతున్నారు. ఈ విధంగా అష్టవిధ ప్రకృతి అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం కలిస్తే 8. 16 వికృతులు ఆధిపత్యం ఉంటుంది. 16 వికృతులు అంటే 5 కర్మేంద్రియాలు, ఇవి సూక్ష్మశక్తులు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ మూల శక్తులు, 5 శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్రలు, మొత్తం 3 5 అంటే 15, 1 అవ్యక్తముల శక్తి. ఇవన్నీ కలిపితే 16. ఈ వికృతులే దత్తుని షోడశ కళలు. ఈ షోడశ కళలే
మారినటువంటి మనము పుణ్యం నుంచి చెప్పుకునే 16 అవతారాలు. అందుకే ఎప్పుడు దత్తుని వయసు 16. ఆయనే అవ్యక్తి పరమాత్మ. అతనిని ఆశ్రయించి ఉండేది వెన్నంటి ఎప్పటికీ ఉండేది యోగమాయ. దానివల్లనే ప్రకృతిలోని ప్రతి భాగం పైన గురుత్వం వహించగల సామర్థ్యం ఉంటుంది. దత్తుడు అందుకే ఏ దేవి దేవతల ఆరాధన చేసినా తనకే అవన్నీ చెందుతాయని చెప్పినాడు. అటువంటి ఆది గురువులు గురుచరిత్ర చేసినా సరే, వారిని దండించైనా సరే, అందులోని భక్తులు కొందరు జగదంబ అంబాభావన దేవులు ఎంత మాసాల సంవత్సరాల తరపున రోగబాధ నివారణ కోసం ఉపాసన చేసినప్పటికీ కూడా వారిని గురుమూర్తి దగ్గరికి పంపించినటువంటి వాళ్ళు అయినారు. కాబట్టి ఎందుకు అలా చేశారు అంటే ఇదే నిదర్శనం. పరాశక్తి పరబ్రహ్మ వేరు కాదని భక్తులకు రుజువు చూపించారు. విపరీత ఊహలకు తావివ్వకండి అని తెలిపినటువంటి వారైన ఇటువంటి మహత్తర శక్తి గల నామం కాబట్టే పరాశక్తి పద శిష్టాయనమాను నామాన్ని దత్తుని షోడశ ప్రదక్షిణ జపనామాల్లో చేర్చబడింది అని గ్రహించండి, ఆచరించండి, శాశ్వత మార్గం ఆలోచించండి. హరి ఓం తత్వ సర్వే జనా సుఖినో భవంతు.